కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. మహాభారతంలోని ఉద్యోగ పర్వంలో విదురనీతి ప్రస్తావన వస్తుంది. కురుక్షేత్ర యుద్ధం ముంచుకొస్తున్న తరుణంలో పాండవ రాయబారిగా శ్రీకృష్ణుడు హస్తినకు రాబోతున్నాడని తెలిసి ధృతరాష్ట్రుడు తీవ్రమైన ఆందోళనకు గురవుతాడు. పుత్రవ్యామోహం ఒకవైపు, పాండవుల పరాక్రమం మరొక వైపు అతడిని నిద్రపోనివ్వవు. ఆ అశాంతి సమయంలో తన తమ్ముడు ప్రధానమంత్రి అయిన విదురుడిని పిలిపించి మంచి మాటలేవైనా చెప్పమంటాడు. ఆ రాత్రంతా విదురుడు చేసిన బోధనలే విదురనీతిగా ప్రసిద్ధి చెందాయి. ఇది కేవలం ఒక రాజుకు చెప్పిన నీతి కాదు, జీవిత యుద్ధంలో గెలవాలనుకునే ప్రతి మనిషికి పనికొచ్చేవి. ఇంతకు విదురుడెవరు? పండితుల ప్రకారం విదురుడు మనిషిలో జాగృతమైన అంతరాత్మకు ప్రతీక. అతడు ధర్మదేవత అంశ. మాండవ్య మహర్షి శాపం కారణంగా యమధర్మరాజు భూలోకంలో దాసీపుత్రుడిగా జన్మించాల్సి వస్తుంది. అందుకే విదురుడిలో ధర్మం సహజ సిద్ధంగా ఉంటుంది. జ్ఞానానికి కులం లేదు. రాజకుమారుడైన ధృతరాష్ట్రుడు అజ్ఞానానికి అంటే అంధత్వానికి, పాండురాజు చంచలత్వానికి ప్రతీకలైతే దాసీపుత్రుడైన విదురుడు పవిత్రమైన జ్ఞానానికి ప్రతీక. పాండిత్యం కేవలం పుట్టుకతో రాదని, ఆచరణతో వస్తుందని విదురుడి పాత్ర నిరూపిస్తుంది. స్థిత ప్రజ్ఞత. యుద్ధం వల్ల తన వంశం నాశనమవుతుందని తెలిసినా, దుర్యోధనుడు తనను అవమానించినా విదురుడు నిబ్బరంగానే ఉన్నాడు. ఆయన ఒక యోగీశ్వరుడిలా రాజ్యంలో ఉంటూనే తామరాకుపై నీటి బొట్టులా జీవించాడు. విదురనీతిలో తాత్విక సత్యాలు, నిజమైన పండితుడి లక్షణాలు. చదువుకున్న వారందరూ పండితులు కాదంటాడు విదురుడు. ఆయన దృష్టిలో పండితుడంటే ఎవరి పనులు అతి కోపం వల్ల కానీ, అతి ఉత్సాహం వల్ల కానీ ఆగిపోవో అతడే పండితుడు. తన సామర్థ్యాన్ని గుర్తించి దానికి తగినట్లుగా ప్రణాళికలు రచించుకునేవాడు. విషయ సుఖాలకు లోను కాకుండా కర్తవ్యాన్ని మాత్రమే చూసేవాడు. మనిషిని చెడిపేసే 6 దోషాలు. విదుర నీతి ప్రకారం ప్రతి వ్యక్తి జయించాల్సిన శత్రువుల్లాంటి విషయాలు 6 ఉన్నాయి. 1 నిద్ర అంటే సోమరితనం లేదా అజ్ఞానం. 2 తంద్ర అంటే ఎప్పుడూ కునికిపాట్లు పడడం, పనిపై శ్రద్ధ లేకపోవడం. 3 భయం, ధర్మం వైపు నిలబడడానికి భయపడ్డం. 4 కోపం, వివేకాన్ని నశింపచేసే మొదటి శత్రువు కోపం. 5 ఆలస్యం, సమయస్ఫూర్తి లేకపోవడం. 6 సాగదీత, చిన్న పనిని కూడా సాగదీయడం లేదా వాయిదా వేయడం. మిత్రత్వం, నమ్మకం. తెలివి తక్కువ వాడు అడగకపోయినా సలహాలిస్తాడు, నమ్మకూడని వారిని నమ్ముతాడు అని విదురుడు హెచ్చరిస్తాడు. నమ్మకం అన్నది అర్హతను బట్టి ఉండాలి తప్ప బంధుత్వాన్ని బట్టి ఉండకూడదన్నది ఆయన బోధన. అలంకారం కంటే అనురాగమే మిన్న. భారతంలో ఒక అద్భుతమైన సన్నివేశం ఉంటుంది. కృష్ణుడు రాయబారిగా వచ్చినప్పుడు దుర్యోధనుడు ఏర్పాటు చేసిన షడ్రసోపేతమైన విందును కాదని విదురుడి పేద ఇంటికి వెళ్ళి అక్కడ ప్రేమతో పెట్టినవి తింటాడు. దైవం భావప్రియుడు అని నిరూపించడానికి విదురుడు ఒక నిదర్శనం. రాజ్యాధికారం ఉన్న దుర్యోధనుడి విందులో అహంకారం ఉంది, ఏమీ లేని విదురుడి విందులో అంకిత భావం ఉంది. విదురుడు మూర్తీభవించిన జ్ఞానమే కాదు, గొప్ప భక్తుడు కూడా అని ఈ ఘట్టం చాటి చెబుతుంది. సత్యవాక్కు నిర్భయత్వానికి నిలువుటద్దం. విదురుడు మంత్రిగా ఉన్నప్పుడు రాజును మెప్పించడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. సభలో ద్రౌపదికి అన్యాయం జరుగుతున్నప్పుడు భీష్మ ద్రోణుల లాంటి వారు ధర్మ సంకటంలో మౌనంగా ఉండిపోయారు. కానీ విదురుడు ఒక్కడే నిలబడి ఇది అధర్మం, ఈ వంశ నాశనానికి ఇది పునాది అని గర్జించాడు. అప్పజోడు వెంకట సుబ్బయ్య గారు అన్నట్లు, నిజం చెప్పేవాడు, ఆ నిజాన్ని భరించేవాడు ఉన్నప్పుడే వ్యవస్థ బాగుంటుంది. విదురుడు ఆ నిర్భయత్వానికి మారుపేరు. యుద్ధం నుండి వైరాగ్యం వరకు. యుద్ధం అనివార్యమని తెలిసినప్పుడు విదురుడు తన విల్లును విరిచేసి తీర్థయాత్రలకు వెళ్ళిపోతాడు. అది పిరికితనం కాదు, అది అహింస పరమోధర్మ అన్న సూత్రానికి కట్టుబడ్డం. తన కళ్ళ ముందు తనవారే చనిపోతుంటే చూస్తూ ఉండలేని సున్నితమైన హృదయం ఆయనది. యుద్ధం తరువాత మళ్ళీ తిరిగి వచ్చి
ధృతరాష్ట్రుడికి వైరాగ్యాన్ని బోధించి అతడు మోక్షం పొందేలా చేస్తాడు. ఒక సోదరుడిగా తన బాధ్యతను చివరి వరకు నెరవేర్చిన మహానుభావుడు విదురుడు. విదుర నీతి నిరంతర ప్రవాహం. నేటి ఆధునిక ప్రపంచంలో ఒత్తిడి అంటే స్ట్రెస్, నిర్ణయాత్మక లోపాలు అంటే డెసిషన్ మేకింగ్ ఇష్యూస్, నైతిక విలువల పతనం లాంటి సమస్యలకు విదుర నీతి ఒక పరిష్కారం. ధృతరాష్ట్రుడు మనలోని మమకారమైతే విదురుడు మనలోని వివేకం. ఆ వివేకం చెప్పే మాటలను మనం వింటేనే జీవితంలో శాంతి లభిస్తుంది. విదురుడు కేవలం ఒక పురాణ పాత్ర కాదు, అది ఒక జీవన శైలి. కులం, అధికారం కంటే క్యారెక్టర్ అంటే శీలం గొప్పదని చాటిన ఈ ధర్మమూర్తి చరిత్రను చదవడం అంటే మనల్ని మనం సంస్కరించుకోవడమే. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మహతి భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో ధాత్రేని ఫాలో కండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్లలో తెలియచేయండి.